మహారాష్ట్ర ఎన్నికల్లో ఓట్ జిహాద్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. ముస్లింల చేత మహావికాస్ అఘాడమీ కూటమికి ఓటు వేయించడానికి ఏకంగా 180 ఎన్జీఓలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ముస్లింలకు బీజేపీ తీవ్ర అన్యాయం చేసిందని ప్రచారం మొదలుపెట్టాయి. ఓటు లేని వారికి ఓటరు కార్డులను ఇప్పించడం నుంచి మహావికాస్ అఘాడీకి ఓటు వేయించేంత వరకు ఇవి అవిశ్రాంతంగా శ్రమిస్తున్నాయి. ఈ వ్యవహారం ఎన్నికలపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపే అవకాశం ఉంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గతంలోనే ఈ విషయంపై హెచ్చరించినా పెద్దగా మార్పు కనిపించడం లేదు. లోక్సభ ఎన్నికల్లో ఓటు జిహాద్ చాలా పెద్ద ఎత్తున జరిగింది. కమలం పార్టీకి సీట్లు తగ్గడంలో ఓటు జిహాద్ కీలక పాత్ర పోషించిందని దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు. ఒక వర్గమంతా ఓటు జిహాద్కు పాల్పడిందని, వీరంతా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేశారన్నారు. మోదీని గద్దె దింపడమే లక్ష్యంగా వారు ఓటు వేశారని చెప్పారు. దీనివల్లే తమకు సీట్లు తగ్గాయని అంగీకరించారు. అయితే ఇది లోక్సభ ఎన్నికలకే పరిమితం కాలేదు. ప్రస్తుతం జరగబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొన్ని సంస్థలు ఓట్ జిహాద్ కోసం పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో 180కు పైగా ఎన్జీఓలు ఓట్ జిహాద్ కోసం పనిచేస్తున్నాయి. వీటిలో మహారాష్ట్ర డెమోక్రటిక్ ఫోరం అనే సంస్థ ప్రముఖంగా పనిచేస్తుంది. ఆ సంస్థ వ్యవస్థాపకుడు షకీర్ షేక్ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 70కు పైగా సభలు నిర్వహించామని తెలిపారు. ముస్లింలు అధికంగా ఉండే ముంబై ఏరియాలో 18 సభలను నిర్వహించారు. వీటితో పాటు చాలా సంస్థలు తెరవెనుక ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా సిఏఏ, వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు వంటి విషయాల్లో బీజేపీ ముస్లింలకు అన్యాయం చేస్తోందని చెప్పడం, ముస్లింలను 2వ తరగతి పౌరులుగా చూస్తోందని వివరిస్తున్నాయి. బంగ్లాదేశ్ ముస్లింలకు ఇక్కడ స్థానం కల్పిస్తే తప్పేంటని వాదిస్తున్నాయి. తద్వారా ముస్లింలలో అభద్రతా భావాన్ని కల్పిస్తున్నాయి. దీనికి తోడు అక్రమ వలసవాదులకు ఓటర్ ఐడీలను క్రియేట్ చేస్తున్నాయి. ఫేక్ ఆధార్ కార్డులు క్రియేట్ చేయడం ద్వారా ఓటర్ కార్డులను సృష్టిస్తున్నాయి. దీంతో బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వారంతా మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటు వేసేలా ప్రయత్నిస్తున్నాయి. అంతేకాదు, ఓటింగ్ సమయంలో ముస్లింలను పోలింగ్ కేంద్రాలకు తరలించే విధంగా గ్రౌండ్ ప్రిపరేషన్ చేయనున్నారు. దీంతో ముస్లింలంతా ఓటింగ్లో పాల్గొనేలా చేస్తారు. లోక్సభ ఎన్నికల్లో ఓటు జిహాద్ పెద్ద ఎత్తున జరగడంలో మైనార్టీల ఓట్లు భారీగా పడ్డాయి. మొత్తం 60% మంది మైనార్టీలు ఓట్లు వేయగా గతంలో కంటే ఇది 15% పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అంటే ఓటు జిహాద్ను సక్రమంగా నిర్వహిస్తే ముస్లింల నుంచి 15% వరకు ఎక్కువగా ఓట్లు వేయించవచ్చు. ఓవైపు ముస్లింలంతా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఓటు జిహాద్కు పాల్పడుతుంటే, మరోవైపు హిందువులు విడిపోతున్నారు. వర్గాల వారీగా, కులాల వారీగా విడిపోతున్నారు. మరీ ముఖ్యంగా చాలా మంది హిందువులు పోలింగ్ రోజును హాలిడేగా భావిస్తున్నారు. తామొక్కటే ఓటు వేయకుంటే వచ్చే నష్టమేమీ లేదన్న భావనలో ఉంటున్నారు. హాలిడేను ఎంజాయ్ చేస్తున్నారు. టీవీలు, సినిమా లాంటి వినోద కార్యక్రమాలు మునిగి తేలుతున్నారు. 5 ఏళ్లకోసారి వచ్చే ఎన్నికల పండుగలో పాల్గొనాల్సిన బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితి పట్టణ ప్రాంతాల్లో మరీ ఎక్కువగా కనిపిస్తోంది. కొన్ని చోట్ల 30% ఓటింగ్ జరిగిందంటేనే గొప్పగా చెప్పుకునే పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల హిందూ ఓటర్ల పర్సంటేజ్ గణనీయంగా తగ్గుతుంది. ఓవైపు హిందువుల నిర్లక్ష్యంతో ఓటింగ్కు దూరంగా ఉంటుంటే, మరోవైపు సోకాల్డ్ సెక్యులర్ పార్టీలు హిందువులను ఓటు బ్యాంకుగా విభజిస్తున్నాయి. కులాల వారీగా విభజించి ఓట్లు దండుకుంటున్నాయి. దీంతో హిందువుల ఐక్యతకు భంగం కలుగుతుంది. హిందువులో విభజన వల్ల తమ హక్కులను నెరవేర్చలేకపోతున్నారు. ఓవైపు ముస్లింలు జనాభా పరంగా తక్కువ సంఖ్యలో ఉన్నా కూడా వారికి అవసరమైన వాటికంటే ఎక్కువ హక్కులని సాధించుకుంటున్న పరిస్థితి. ప్రస్తుతం బీజేపీ ముందు 2 ముఖ్యమైన సవాళ్లు ఉన్నాయి. వాటిలో ఒకటి ఓట్ జిహాద్ను అడ్డుకోవడం అయితే, మరొకటి హిందువుల్లో ఐక్యత సాధించడం. ఓట్ జిహాద్ను అడ్డుకోవడానికి ఇప్పటికే బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలను ఎలక్షన్ కమిషన్ ముందు ఉంచుతుంది. ఎన్నికలను ఇది ప్రభావితం చేస్తోందని, దీనిపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతుంది. ఇక మరోవైపు హిందువుల్లో ఐక్యత సాధించడానికి బీజేపీ నేతలు బటెంగేతో కటెంగే నినాదాన్ని ప్రజలోకి బలంగా తీసుకువెళుతున్నారు. యోగి, మోదీ, ఫడ్నవీస్ తమ ప్రతి ప్రసంగంలోనూ ఈ నినాదాన్ని వినిపిస్తున్నారు. హిందువులు ఒక్కటిగా ఉండాలని కోరుతున్నారు. కులాల పరంగా విడిపోవద్దని అభ్యర్థిస్తున్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాలకు బలి కావద్దని కోరుతున్నారు. మరి మహారాష్ట్ర ఎన్నికల్లో హిందువులు ఐక్యంగా ఉంటారో, లేక లోక్సభ ఎన్నికల లాగా ఓటు జిహాద్కు బలవుతారో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.